పొద్దుటూరు టీడీపీ నేత సురేష్ నాయుడు తన అనుచరులతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశమయ్యారు. టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డిని చంద్రబాబు ప్రకటించడంతో సురేష్ నాయుడు అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. టికెట్ కోసం తాను చంద్రబాబు ఆశీస్సులతో కొద్ది నెలలుగా పొద్దుటూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతిరోజు వేల మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు సురేష్ నాయుడు చెప్పారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తానని, తనను నమ్ముకున్న నాయకులకు న్యాయం చేయాలని హామీ తీసుకుంటానని సురేష్ నాయుడు కార్యకర్తలకు వివరించారు. చంద్రబాబు ఇచ్చే హామీని బట్టి భవిష్యత్తు కార్యాచరణ చేపడతానని సురేష్ నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున 5-6 మంది నాయకులు టికెట్ ఆశించి ఎవరి కొద్ది వాళ్ళు కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి నంద్యాల వరదరాజుని పేరును చంద్రబాబు నాయుడు ఖరారు చేసి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇన్ని రోజులు మా ఇంట నడిచి మా మీద నమ్మకంతో మీరందరూ నచ్చినందుకు మీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తుంది. నాకు కూడా 60 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఈసారి తెలుగుదేశం టికెట్ పోరులో నేను కూడా ఉన్నా అని చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ నాకు దేవుడిచ్చిన ధైర్యం ఉంది, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉంటే నేను కూడా నన్ను నమ్ముకున్న మీకు అందరికీ కూడా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి